హాయ్ అందరికీ. ఈరోజు వివిధ ఉత్పాదక విప్లవాల గురించి తెలుసుకుంటున్నాం. మొదటగా హరిత విప్లవం. హరిత విప్లవం అనేది పంటల ఉత్పత్తికి సంబంధించినది. తర్వాత నీలి విప్లవం. రెండవది నీలి విప్లవం చేపల ఉత్పత్తికి సంబంధించినది. మూడవది పసుపు విప్లవం నూనె గింజల ఉత్పత్తికి సంబంధించినది. చమురు ఉత్పత్తులకు కూడా సంబంధించినదిగా దీన్ని పరిగణిస్తారు. శ్వేత విప్లవం పాల ఉత్పత్తికి సంబంధించిందండి. నాలుగవది శ్వేత విప్లవం పాల ఉత్పత్తికి సంబంధించినది, మనకు బాగా తెలుసు. ఐదవది బూడిద వర్ణ విప్లవం. బూడిద వర్ణ విప్లవం అనేది గుడ్లు, కోళ్ళు సంబంధిత ఉత్పత్తులకు సంబంధించినది. ఆ ఉత్పత్తులను పెంచడానికి దోహదం చేస్తుందండి. స్వర్ణ విప్లవం వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వర్ణ విప్లవం అనేది పూలు పండ్ల తోటల అభివృద్ధి కోసం తీసుకొచ్చినటువంటిది అన్నమాట. తర్వాత గోధుమ వర్ణ విప్లవం బయోమాస్ సంబంధిత వస్తువులకు సంబంధించినది. పింక్ రెవల్యూషన్. పింక్ రెవల్యూషన్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. పింక్ రెవల్యూషన్ రొయ్యల ఉత్పత్తి పెంచుటకు దోహదం చేస్తుంది. నెక్స్ట్ రెయిన్బో రెవల్యూషన్. రెయిన్బో రెవల్యూషన్ అనేది వ్యవసాయ వృద్ధి రేటును పెంచడానికి ఉపయోగపడుతుందండి. అట్ ది సేమ్ టైం గ్రేట్ రెవల్యూషన్. గ్రేట్ రెవల్యూషన్ అనేది ఉన్ని ఉత్పత్తులకు సంబంధించినది. తర్వాత ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్ట్ 1 చేపట్టినటువంటి కాలము 1970 1981. తర్వాత ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్ట్ 2 చేపట్టినటువంటి కాలము 1981 1985. తర్వాత ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్ట్ 3 చేపట్టినటువంటి కాలము 1985 1986. ఈ ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్ట్స్ అనేవి పాల ఉత్పత్తిని అధికం చేయటం కోసం చేపట్టినటువంటి చర్యలు. సో ఇవన్నీ ఈ యొక్క విప్లవాలకు సంబంధించి మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు. కాబట్టి వీటి కూడా ఒకసారి మనం చదువుకోవడం చాలా మంచిది. సో ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.